వెల్కమ్ టు 5 మంత్ర. కరోనా వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోని ఏదో ఒక విధంగా మార్పు అనేది వస్తూనే ఉంది. ప్రీ కరోనా, పోస్ట్ కరోనా అనేది మనం ప్రతి రంగంలో చూసాం. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా వదలలేదు. ఇందులో మనం మేజర్గా చూడాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, అంతకుముందు టీచర్ సెంట్రిక్ ఉన్న ఎడ్యుకేషన్ ఇప్పుడు టెక్నాలజికల్ సెంటర్ అయిపోయింది. ఈ రోజుల్లో చదువుకి టీచర్ ఎంత ముఖ్యమో టెక్నాలజీ కూడా అంతే ముఖ్యం. ఈ రెండిటిని కలిపి ఒక బ్రిడ్జ్ లాగా ఏమన్నా ఏర్పరచగలిగితే అది బెటర్ అని ఆలోచిస్తూ 5 మంత్ర అనేది తీసుకొచ్చాం. ఒకప్పుడు చెట్టు కిందే పాఠం, తరువాత వచ్చింది అధునాతన స్కూల్ ప్రాంగణం, ఆపై క్లాస్ రూములో బ్లాక్ బోర్డ్ ప్రత్యక్షం, చిరిగిన బట్టల బదులు యూనిఫామ్, చెప్పుల్లేని కాళ్లు కనిపించే చోట చక్కటి షూస్, పెరిగే పిల్లలకి అవసరమైన పోషకాలు అందించే మధ్యాహ్న భోజన పథకం, ఇలా మౌలిక సదుపాయాలు, ఇతరత్రా ప్రమాణాల విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు. ఇప్పుడు బ్లాక్ బోర్డ్ మీద చెప్పే పద్ధతి కూడా మారాల్సిన సమయం వచ్చింది. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు, ప్రయోగాలు, వాటి ఫలితమే ఇప్పుడు అందుబాటులోకొచ్చిన డిజిటల్ బోర్డ్. మన సాంప్రదాయ క్లాస్ రూంలోకి ఈ బోర్డు చేరితే బోధనా స్వరూపమే కొత్త పుంతలు తొక్కే ఛాన్స్ ఉంది. అతి కష్టం మీద సుదీర్ఘ సమయం వెచ్చించి బ్లాక్ బోర్డ్ మీద గీసే నిశ్చల చిత్రాల బదులు కదిలే బొమ్మలు, యానిమేషన్స్ వచ్చి చేరుతాయి. దీంతో ఉపాధ్యాయుడికి శ్రమ తగ్గుతుంది, సమయం కలిసొస్తుంది. అన్నింటికీ మించి క్లిష్టమైన, కష్టమైన పాఠాలు విద్యార్థుల బుర్రలోకి తేలిగ్గా ఎక్కుతాయి. ఒక్క దృశ్యం 1000 మాటల కన్నా పదునైందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క అడుగు విద్యారంగానికి మేలిమలుపు. ఈ దృశ్య ప్రధాన బోధనా పద్ధతి ఇటీవల భారత ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యా విధానానికి దగ్గరగా ఉండడం విశేషం. కరోనా నేపథ్యం, ఉన్నత విద్యా విధాన ప్రకటన తరువాత బోధనా రంగంలో నూతన ఆవిష్కరణలకు రంగం సిద్ధమైంది. ఆ క్రమంలో అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా డిజిటల్ కంటెంట్ రూపొందిస్తున్న సంస్థల్లో 5 మంత్ర లెర్నింగ్ అకాడమీ ఓ అడుగు ముందుకేస్తుంది. ఆ అడుగు విద్యారంగంలో సరికొత్త బాటకు శ్రీకారం కాబోతోంది. 5 మంత్ర, a complete education. మన దేశంలో ఎన్నో ఏళ్ల నుంచి వచ్చే ఒక పద్ధతి ఏంటంటే, ఒక టీచింగ్ స్ట్రక్చర్లో గురువు, టీచర్ అనేవాళ్ళు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే నేర్పించేది కేవలం చదువు ఒకటే కాదు, ఒక పద్ధతి, ఒక సంస్కారం కూడా ఆ టీచర్ వల్లే వస్తుంది. డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ హక్కు. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా కూడా టెక్నాలజికలీ అడ్వాన్స్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మనము అడ్వాన్స్ స్కూల్స్కి ఎంత అయితే మనం ప్రాముఖ్యత ఇస్తున్నామో, వెనకబడిన స్కూల్స్కి కూడా, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఇంటీరియర్ ప్లేసెస్లో ఉన్న స్టేట్ సిలబస్ స్కూల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలాంటి ప్రతి స్కూల్లో చదివే ప్రతి స్టూడెంట్కి కూడా ఇది డిజిటల్ ఏజ్లో నేర్చుకునే అర్హత అనేది ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నిజంగానే వాళ్ళ వరకు ఇది చేరుతోందా? ఎందుకంటే మనకి తెలియని టీచర్ ఎవరో మనకి ఆన్లైన్ మనకి నేర్పుతున్నప్పుడు వాళ్ళ భాష అర్థం కాకపోవచ్చు, వాళ్ళు మాట్లాడే శైలి మనకు అర్థం కాకపోవచ్చు, వాళ్ళు మాట్లాడే కంటెంట్ మనం కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే చాలా వరకు డిజిటల్ ఎడ్యుకేషన్లో ప్రస్తుతం సిబిఎస్ఈ సిలబస్ని ఫోకస్ చేస్తున్నారు, లేదా ఇంకొంచెం ముందరికెళ్ళి కాన్సెప్ట్ వైజ్ ఫోకస్ చేస్తున్నారు. కాన్సెప్ట్ వైజ్ చూస్తే దాని ఛాలెంజ్ ఏంటంటే, ప్రతి గ్రేడ్లో ఒక కాన్సెప్ట్ అనేది రకరకాల లెవెల్స్లో నేర్పించబడుతుంది. ఈ కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్ మీద మనం చూస్తే స్టూడెంట్కి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో దాని మీద కంట్రోల్ లేదు. ఇప్పుడు 5వ తరగతిలో, 6వ తరగతిలో, 7వ తరగతిలో అదే కాన్సెప్ట్ ఉండొచ్చు, కానీ ఎవరికి కావాల్సిన విధంగా అది ఇవ్వాలి అంటే కొన్ని వీడియోస్ చేస్తున్నాయి, కొన్ని వీడియోస్ చేయట్లేదు. వీటన్నిటికీ మించి ఇంకొకటి ఏంటంటే, ఇంటర్నెట్ అనేది ఈరోజు పిల్లల చేతిలో ఉంది, యూట్యూబ్ అనేది వాళ్ళ చేతిలో ఉంది. ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో మనం ఊహించలేం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్తో ఆథెంటిసిటీ అనేది ఎక్కడుంది, ఎవరు వ్యాలిడేట్ చేస్తున్నారు దట్ ఇది కరెక్టు, ఇది తప్పని. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ మేము ఆలోచించింది ఏంటంటే, ఈరోజు పిల్లల్ని, టెక్నాలజీని మనం వేరు చేయలేం, చెయ్యకూడదు కూడా. కానీ దేర్ హ్యాస్ టు బీ సంబడి
ఒక గురువు, ఒక టీచర్ అనేవాళ్ళు దీన్ని సిస్టంలోనే ఉండగలిగితే దట్ ఈస్ వెన్ ఒక పిల్లాడికి వచ్చే ఇన్ఫర్మేషన్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, చదువు కావచ్చు ఒక పద్ధతిలో వస్తుంది. సో టెక్నాలజీ అండ్ టీచర్ ఈ రెండిటిని కలిపి ఎలా అయితే ముందరికి మనం తీసుకెళ్ళగలుగుతామో దాని మీదే 5 మంత్ర గత 2 ఏళ్లుగా పనిచేస్తూనే ఉంది. So now we can see that how the heart is going to function. We can see that it is going to contract and relax. So here we can see that what is the shape of the heart. Heart is conical. Heart is conical in shape. In gases, you see the distance between two particles is more, and there is no orderly arrangement of these particles. You take any horizontal line, that is x-axis, and vertical line is y-axis. I am sure you can see this horizontal line and vertical line. I am changing the position of the screen where the image is going to be formed. I am looking at. Now the image is formed at the position that is 45 centimeter. The image is formed. మార్కెట్లో డిజిటల్ ఎడ్యుకేషన్ బోధించే సంస్థలు చాలానే వస్తున్నాయి. వీటన్నిటికీ భిన్నంగా 5 మంత్ర అనేది ఒక టీచర్ చేతిలో టెక్నాలజీని మనం పెట్టగలిగితే దాన్ని ఒక స్టూడెంట్కి ఎంత బాగా చదువు వెళ్తుందనేది దాని మీద ఎక్కువ పరిశోధన చేశారు. అదే రెస్పిరేషన్ని, అదే డైజెస్టివ్ సిస్టమ్ని, అదే హార్ట్ని ఒక సినిమా చూపించినట్టు వాళ్ళకి మనం చూపించగలిగితే వాళ్ళకున్న క్యూరియాసిటీ పెరుగుతుంది, వాళ్ళకున్న రిటెన్షన్ పెరుగుతుంది, అండ్ వాళ్ళ అటెన్షన్ కూడా చదువు మీదే ఉంటుంది. And you can see that the sun rays are falling. You can see that the sun rays are falling on this plant. So here we can see that the photosynthesis is going to take place. How the photosynthesis will take place and what are the raw materials are required, we are going to see now. Yes, if you come to this plant, the plant is going to take the water, it is going to absorb the water, it is going to absorb the water through the roots. You can see that these are the roots are going to absorb the water from the soil. The roots are going to absorb the water from soil. Next, what is happening? We can see that the roots are going to absorb the water, and after that we can see that the carbon dioxide, you can see that the carbon dioxide molecules from the air are taken up by the plant. So plants are going to absorb the carbon dioxide from the atmosphere. Then we can see that they are going to take the carbon dioxide, they are going to absorb the water. Now they are going to take the sunlight, and we can see that the oxygen gas is getting released. So here we can show that the oxygen gas, this is the oxygen gas which is getting released. So the oxygen gas is getting released. Now this triangle and this triangle, I am taking these two triangles. Again I am drawing here, by using with here and here. I am drawing two triangles shapes by using these triangles on the sheet of paper. So you can see there, and give them figure 3 and figure 4. So by using that we just draw that his drawing. Same thing here also we do. After this we have to cut exactly where the triangle is. Here is cutting. Here also same thing is done.
Now, after this is done, what should we do? We have to keep each other together, okay, one over the other, one over the other. And what is happening here? Here, now you check, are they overlapping each other? Are they covering each other? Check it. ఈ క్రమంలో క్లాస్ రూమ్స్లో ఉన్న బ్లాక్ బోర్డ్స్ నెమ్మదిగా డిజిటల్ బోర్డ్స్గా మారుతున్నాయి. కానీ వీటికి కావాల్సిన కంటెంట్ యాజ్ ఆఫ్ నౌ పీపీటీస్ కావచ్చు, లేదా ఇమేజెస్ కావచ్చు, లేదా చిన్న వీడియోస్ కావచ్చు, వీటిని దాటట్లేదు. 5 మంత్ర చేసే కంటెంట్లో 3D అండ్ 2D యానిమేటెడ్ కంటెంట్ ద్వారా ఒక వీడియో చూసినట్టే కాకుండా దీని ద్వారా ఒక టీచర్ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని చూపిస్తూ దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పాజ్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళి లేదా ఇదే బోర్డ్స్ మీద వాళ్ళ కంటెంట్ వాళ్ళు రాసి ఒక కంప్లీట్ టీచింగ్ అనేది పూర్తవుతుంది. ఈ 5 మంత్ర కంటెంట్ని వాడి పిల్లలకి నేర్పించిన టీచర్స్ ఏమంటున్నారో చూద్దాం. My name is Sharada. I am working in ZPHS Girls Kolhapur as SCA Mathematics. 5 మంత్ర వాళ్ళు మాకు కంటెంట్ని ప్రొవైడ్ చేశారు. ఆ కంటెంట్ చాలా యూస్ఫుల్గా ఉంది. దట్ మెయిన్లీ లోకల్ టీచర్కి ప్రయారిటీ ఇచ్చారు దాంట్లో. ఇంకా మెయిన్గా చెప్పాలంటే మనకి సోషల్ మీడియాలో కానీ తర్వాత బైజూస్ చాలా వాటిల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియోలో కూడా అక్కడ టీచర్ క్లాస్ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ ఫాస్ట్గా ఉంటుంది. అది మన లోకల్ స్టూడెంట్స్కి అర్థం కాదు. 5 మంత్ర వాళ్ళు ఇచ్చిన కంటెంట్లో వీడియో సూపర్గా ఉంది. దానివల్ల మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే లోకల్ టీచర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి మన పిల్లలకి మనం చెప్పేది అర్థమవుతుంది. దానివల్ల పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, మా టీచరే చెప్తుంది అనేది పిల్లల్లో ఒకటి ఉంటుంది. ఆ వీడియో వినడం వల్ల టీచర్ ఏం చెప్పట్లే, ఎవరో వీడియో చెప్తున్నారు, ప్రజెంట్ ఆన్లైన్ క్లాసులు విన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. సో వాటన్నిటికంటే నాకు చాలా మంచిగా అనిపించింది 5 మంత్ర కంటెంట్. మై నేమ్ ఇస్ సలీం, ఐమ్ ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాథ్స్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్క టీచర్ ఆన్లైన్లోనే టీచింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే పూర్ విద్యార్థులు, యావరేజ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈ ఆన్లైన్లో బోధన అనేది రీచ్ కావడానికి కొంత కష్టం అవుతుందని పేరెంట్స్ వాదన. సో ఇలాంటి సిచ్యువేషన్లో 5 మంత్ర లెర్నింగ్ అకాడమీ వాళ్ళు యానిమేషన్స్ రూపంలో ప్రతి సబ్జెక్టులోని ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో 3D షేప్స్, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ జామెట్రీ, స్టాటిస్టికల్ పార్ట్ ఏదైతేనేమి అన్ని విషయాలను యానిమేషన్ రూపంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. అండ్ బయాలజీలో అయితే మాత్రం ఒక హ్యూమన్ బాడీ, హ్యూమన్ ఆర్గాన్స్ గురించి బోర్డు మీద మనం డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ యానిమేషన్ రూపంలో చాలా చక్కగా 5 మంత్ర లెర్నింగ్ అకాడమీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా పిల్లలకి చాలా సులువుగా, ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఏ విషయాన్నైనా విద్యార్థి వినడం కంటే చూడడం ద్వారా అతనికి ఆ విషయం చాలా రోజులు గుర్తుండిపోయే అవకాశం ఉంది. ఈ 5 మంత్ర లెర్నింగ్ అకాడమీ వాళ్ళు ఏర్పాటు చేసిన యానిమేషన్స్ పిల్లల యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను. లెసన్లో ఉన్న ప్రతి పాయింట్ని విజువలైజ్ చేయటం, దీనివల్ల టీచర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం తేలిగ్గా ఉంటుంది, అలానే స్టూడెంట్ కూడా తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాపర్ ఇమాజినేషన్. ఈ ప్రాపర్ ఇమాజినేషన్ అనేది మిస్కాన్సెప్ట్స్ రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ద థర్డ్ థింగ్, క్లాస్ రూమ్ ల్యాబ్ లాగా ఉండాలి. పిల్లలకి అన్ని యాక్టివిటీస్ విజువలైజేషన్ ద్వారా చూపించడం వలన వాళ్ళకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ ద ఫోర్త్ వన్ ఏంటంటే ఈ విజువల్స్ అన్నీ డే టు డే లైఫ్ యాక్టివిటీ తోటి కంపేరబుల్గా తయారు చేశారు. దీనివల్ల స్టూడెంట్ చాలా తేలిగ్గా అర్థం చేసుకుంటాడు, టీచర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజీగా ఉంటుంది, కాన్సెప్ట్స్ ఈజీగా స్టూడెంట్ మైండ్లోకి వెళ్ళిపోతాయి. అండ్ ద ఫిఫ్త్ వన్, ప్రజెంటేషన్ అప్లికేషన్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేయటం. ఎందుకంటే
సక్సెస్ తీసుకోవడానికి డెఫినెట్గా స్టూడెంట్కి ప్రజెంటేషన్ అబిలిటీ కావాలి, అప్లికేషన్ అబిలిటీ కావాలి. ఈ రెండింటిని ఇంప్రూవ్ చేయటం, ఈ 5 కలిపి 5 మంత్రాస్గా ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ ప్రిపేర్ చేశాం. మారుతున్న టెక్నాలజీకి, పరిగెడుతున్న ప్రపంచానికి అనుగుణంగా మన పిల్లలు పరిగెట్టాలంటే, నేర్చుకోవాలంటే, దీనికి తగ్గట్టుగా వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి అంటే ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనము స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి బ్రతకడం గురించి మాట్లాడలేదు. ఇక్కడి నుంచి ఒక 10 ఏళ్ల తర్వాత వాళ్ళు ఎలా ఉంటారనే దాని గురించి ఇది బేస్ అవుతుంది. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ రాజు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ మ్యాథ్ ఫ్యాకల్టీ. ఇంతకుముందు మనం ఒక బ్లాక్ బోర్డ్లో ఒక క్యూబాయిడ్ కానీ క్యూబ్ కానీ ఆ డయాగ్రామ్ని డ్రా చేయాలంటే ఇట్ ఆల్మోస్ట్ యూస్ టు టేక్ 5 to 10 minutes. అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ స్టూడెంట్స్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ క్యూబ్ ఇస్. కానీ 5 మంత్ర లెర్నింగ్ అకాడమీలో తీసుకున్న యానిమేషన్స్ వల్ల మీకు టాప్ వ్యూ కానివ్వండి, ఫ్రంట్ వ్యూ కానివ్వండి, ఎవ్రీథింగ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ క్యూబ్ ఇస్. సో దీంతో టీచర్స్కి కానివ్వండి, స్టూడెంట్స్కి కానివ్వండి ఈజీ అయిపోతుంది. ఈ లెర్నింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో మీరు క్యూబ్ తీసుకుంటే ఈ క్యూబ్ యొక్క ప్రతి ఒక్కటి సైడ్ వ్యూ కానివ్వండి, ఫ్రంట్ వ్యూ అన్నీ అర్థమవుతాయి స్టూడెంట్కి కూడా. సో స్టూడెంట్స్ ఆల్సో ఎంజాయ్ ద ప్రాసెస్. ఒక మూవీ చూసినప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో స్టడీని కూడా అంతే బాగా ఎంజాయ్ చేసేలాగా దిస్ 5 మంత్ర వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో దీంతోపాటు చెప్పేటప్పుడు టీచర్స్కి, వినేటప్పుడు స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా దే కెన్ ఎంజాయ్ ది క్లాస్. సో ఐ థింక్ దిస్ 5 మంత్ర లెర్నింగ్ అకాడమీ, the concept which they have given us is a revolutionary concept in education field. So I thank this personally, I thank 5 Mantra Learning Academy team, and I wish them all the best in the future also. Thank you. Hi one and all, my name is Srinivas. I am a biological science faculty. So when you come to my experience with the 5 Mantra, really here we are going to use the digital board. Whatever the previous schools, we used to work only on the blackboards, we used to only have the chalk piece. But when you come to the 5 Mantra, we are here using the digital boards where we use the digital pens. And here we can find that whatever the animations we are seeing here, the completed the 3D animations where the child can understand the better concept. Okay, so here mainly the child can concentrate only on the digital boards and complete concentration of the students will be on the digital board only. So that is the difference between the digital boards and the blackboards what we are using the later. Okay, so right now I want to focus that when you come to our 5 Mantra, we are using completely the 3D animations where I want to explain the concept in a better way. The students who are in the last bench, they can understand the concept in a better way. ఇంత లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఇంత హై ఎండ్ డిజిటల్ బోర్డ్స్ ద్వారా వచ్చే చదువు ఎంత ఖర్చు అవుతుందా అని మనం చాలా ఆలోచించవచ్చు. అందుకే మధ్య తరగతి, దిగువ తరగతి పిల్లలకి కూడా ఇది అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతోనే 5 మంత్ర అనేది ఇంటర్నేషనల్ కంటెంట్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ మన లోకల్గా మన పిల్లలకి మనం ఇచ్చుకునేటట్టు రూపొందించారు. ఫైవ్ మంత్ర ద్వారా వచ్చిన ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని ఇప్పటికే పొందిన స్టూడెంట్స్ ఏమంటున్నారో చూద్దాం. Hello everyone, this is Tanmay from 8th grade. I'm interested in games and arts and craft. I used to forget the concepts which were taught soon before, but because of 5 Mantra, I'm able to grasp all the concepts in more significant and a better way. Animation can be expressed in form of words clearly. This also helped me to progress in my examinations. 5 Mantra also helped me to revise a chapter in a short period of time. And also for the students who are like me interested in games, animated videos help them a lot to connect dots and understand the concept in most easier way.
I'm able to understand a big concept in short period of time, and this also gave me time for other extracurricular activities. Thank you, Five Mantra. My name is Srija Bhavana. I am studying in ZPGHS Kodada High School. I am a 10th class student. We are very thankful for Five Mantra for providing digital classes to us. It contains mostly 3D animations which will helpful to know us very effectively and easily. Hello everyone, my name is Akshaya. నేను ఈ 5 మంత్ క్లాసెస్ చాలా రోజుల నుండి అటెండ్ అవుతున్నాను. వీళ్ళు కండక్ట్ చేసి ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అదంతా నాకు చాలా నచ్చింది. వీళ్ళు ఇప్పుడు 3D వ్యూ డయాగ్రామ్స్ చూపించడం వల్ల నాకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ బయాలజీలో ఒక అమీబా డయాగ్రామ్ తీసుకుంటే టీచర్ బోర్డ్ మీద గీసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది వన్ సైడ్ వ్యూ ఉండడం వల్ల నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండేది. కానీ ఈ 3D వ్యూ వల్ల ఆ కాన్సెప్ట్ అంతా నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అదే అమీబాలో తీసుకుంటే ఇంటర్నల్ పార్ట్స్ చూపించడం, ఇంకా ఆ డయాగ్రామ్ని బ్రీఫ్గా చూపించడం అది నాకు నచ్చింది. ఇంకా టీచర్స్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, అందరి స్టూడెంట్స్కి అర్థమయ్యే విధానం, బ్రీఫ్గా కాన్సెప్ట్స్ అన్నిటినీ క్లియర్గా చేయడం నాకు చాలా నచ్చింది. అందుకే నేను ఇంకా ఫర్దర్ క్లాసెస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫైవ్ మంత్రా. My name is K. Srigori. I am studying 10th class in ZPHS Girls School, Kollapur. మాకు డిజిటల్ కంటెంట్ ఇచ్చారు. దానివల్ల అన్ని లెసన్స్ బాగా ఈజీగా అర్థమవుతున్నాయి. తక్కువ టైంలో ఎక్కువ చెప్తున్నారు, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మేడం వాళ్ళు చెప్తారు. దానికంటే ఈ డిజిటల్ కంటెంట్ చూస్తూ వింటాం, ఏది ప్రాసెస్ మొత్తం చూస్తూ వింటాం కాబట్టి ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. మాకు దీనివల్ల చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్స్ టైంలో కూడా రీకాల్ చేసుకొని ఆ రోజు అది చూసినాం అది అని రీకాల్ చేసుకొని ఈజీగా రాయగలుగుతున్నాం ఎగ్జామ్స్. Hi, I'm Niharika. I've been studying through this app called 5 Mantra for quite a while now, and I have to say that it's very useful. With the help of their online classes and the 3D view diagrams they provide, it's become very simple to understand the concepts very easily. The way the teachers explain the concepts is also very clear. Either it is algebra in maths, or force and motion in physics, or cell structure in biology, it is all taught very comprehensively. 5 Mantra has been very useful for my studies so far. Thank you 5 Mantra. అదొకటే కాకుండా ఒకవేళ మీ పిల్లలు చదివే స్కూల్లో ఇది గనక ఇవ్వలేకపోతే దీనికి ఇంకో విధానం కూడా ఉంది. వచ్చే నెల నుంచి 5 మంత్ర ట్యూషన్ పాయింట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాయి. అంటే ప్రతిరోజు ఉదయం సాయంకాలం లైవ్ క్లాసెస్ గ్రేడ్స్ 8th, 9th, 10th స్టేట్ సిలబస్కి డిజిటల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ నడుస్తూనే ఉంటాయి. మంత్ర ద్వారా ఇప్పటికే వాళ్ళ పిల్లలు పొందిన డిజిటల్ ఎడ్యుకేషన్ గురించి పేరెంట్స్ ఏమంటున్నారో చూద్దాం. ఫైవ్ మంత్ర లెర్నింగ్ అకాడమీ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తామని తెలిసి నేను 5 మంత్ర లెర్నింగ్ అకాడమీ క్లాసెస్ తీసుకున్నాను. దాంట్లో ఏమైందంటే అక్కడ బోర్డు మీద స్టూడియో నుంచి టీచరు బోర్డు వాళ్ళ డిజిటల్ బోర్డులోని వెనకాల 2D 3D యానిమేషన్స్ రన్ అవుతూ ఉంటుంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ టీచర్ చెప్తున్నప్పుడు మా పిల్లవాడు అటెన్షన్గా కూర్చుని వినడం, అది ఏంటో తెలుసుకోవడం, మధ్య మధ్యలో డౌట్లు ఉంటే కూడా అడగడం, కాన్సన్ట్రేషన్ ఇంతకుముందు అటు ఇటు తిరిగేవాడు, కానీ ఇప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేట్ కూర్చుని దాంట్లో నేర్చుకుంటున్నాడు బాగా. నాకు అర్థమైంది ఏంటంటే ఈ 2D 3D యానిమేషన్స్ ద్వారా చాలా బాగా అర్థమవుతుంది పిల్లవాడికి. ఇప్పటి వరకు 5 మంత్ర క్రియేట్ చేస్తున్న డిఫరెన్స్ ఏంటనేది మీరు చూశారు. మా మంత్ర ఏంటంటే యోర్ స్కూల్, యోర్ స్టూడెంట్స్, యోర్ టీచర్స్, అవర్ టెక్నాలజీ. డిజిటల్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న ఈ రెవల్యూషన్లో బీ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్నోవేషన్.
So now we can see that how the heart is going to function. We can see that it is going to contract and relax. So here we can see that what is the shape of the heart. Heart is conical. Heart is conical in shape. In gases, you see the distance between two particles is more, and there is no orderly arrangement of these particles. You take any horizontal line, that is x-axis, and vertical line is y-axis. I am sure you can see this horizontal line and vertical line. Here I am changing the position of the screen where the image is going to be formed. I am looking at. Now the image is formed at the position that is 45 centimeters. The image is formed now.